హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఎప్పటిలాగే మనం టెక్నికల్ అండ్ డెరివేటివ్ డేటా అనలైజ్ చేసుకొని పాస్ట్లో నిఫ్టీ ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం జరగడానికి అవకాశం ఉందనేది చూద్దాం. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో దగ్గర నుంచి వచ్చినటువంటి ర్యాలీకి మనం ఫిబొనాచి వేసుకొని 0.38 అండ్ 618 రిట్రేస్మెంట్కి 786 రిట్రేస్మెంట్కి మనం వేయడం జరిగింది. సో ఈ రిట్రేస్మెంట్లు మనకి 0.618 దగ్గరికి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మార్కెట్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి పుల్ బ్యాక్లో మళ్ళీ 0.38 రిట్రేస్మెంట్ దగ్గర మనం లాస్ట్ వీడియోస్లో కూడా మీరు టెక్నికల్ అనాలిసిస్ చూసినప్పుడు మనం ఇది మార్క్అవుట్ చేసుకోవడం జరిగింది. 24,364 ఒకటి, 23,185 అండ్ 22,361. సో ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్స్ కింద మార్కెట్ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కరెక్షన్ అంతా కూడా నాన్ స్టాప్గా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వచ్చినటువంటి ర్యాలీ యొక్క కరెక్షన్ కాబట్టి దానికి సంబంధించిన రిట్రేస్మెంట్ మనం వాల్యూస్ వేసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ వీటిని చూస్తున్నాం. ఓన్లీ ఈ 38 అండ్ 618, 786 రిట్రేస్మెంట్లో ఎందుకు చూడాలి అంటే జనరల్లీ మార్కెట్లో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఛాన్సెస్ ఆఫ్ రైట్ లెవెల్స్ ఈ లెవెల్స్లో ఉంటుంది కాబట్టి మనం వేసుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే 0.618 దగ్గర మనకి సపోర్ట్ దొరకడం జరిగింది. ఇది బ్రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చింది. అండ్ ఈ తర్వాత వచ్చినటువంటి బౌన్స్ లాస్ట్ 4 days నుంచి ఈ 0.38 రిట్రేస్మెంట్ అనేది మనం బ్రీచ్ అవుట్ చేయలేకపోయింది మార్కెట్. సో కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు మనం ఫాల్ చూడడం అయితే జరుగుతుంది. సో ఇది టెక్నికల్గా మనం ఫిబొనాచి లెవెల్స్ని బేస్ చేసుకొని ఎక్కడ సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ మార్కెట్ ఎలా దాన్ని ఆనర్ చేస్తుంది అనేది మనం చూడొచ్చు. సో దీంట్లో మన ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు మన ఇండికేటర్ వాడుతున్నట్లయితే ఎహెడ్గానే మార్కెట్ ఏం చేయబోతుంది, నెక్స్ట్ రాబోయే కొన్ని రోజుల్లో ఏం చేయడానికి అవకాశం ఉంది అనేది పాస్ట్ డేటాని కన్సిడర్ చేసుకొని ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యావరేజెస్ చూడండి, జనరల్గా మీరు ఈ మార్కెట్లో ఏ యావరేజెస్ చూసినా కూడా ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయకపోయినట్లయితే మీరు ఇక్కడ ఇది హైడౌట్ చేశారనుకోండి, 3 లాంగ్, షార్ట్ అండ్ మీడియం టర్మ్ యావరేజెస్ అన్నీ కూడా కిందికి పాయింట్అవుట్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో డౌన్ ట్రెండ్ రెజ్యూమింగ్ లాగా కనబడుతూ ఉంటుంది. కానీ మన ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే చూడండి, ఇక్కడ స్ట్రైట్ అవుట్ అయిపోయాయి అండ్ ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయబడి ఉంది. సో నెక్స్ట్ రాబోయే ఒక 10 days అయినా సరే ఈ రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ న్యూ లో వస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మన యావరేజెస్ని బేస్ చేసుకొని కన్సాలిడేషన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇంకొకటి గ్రే క్యాండిల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి. మనం ఇంతకుముందు రెడ్ వచ్చినప్పుడు, గ్రే టు రెడ్ అయినప్పుడు మనం ఇక్కడ షార్ట్ చేయడం జరిగింది మార్కెట్ని. ఆ తర్వాత మనం మన టార్గెట్ వచ్చిన తర్వాత ఇది గ్రేగా స్టార్ట్ అయింది. సో మనం గ్రే ఉన్నప్పుడు మనం సైడ్ లైన్లో ఉంటాం కాబట్టి ఇంకా మనం సైడ్ లైన్లో వెయిట్ అండ్ వాచ్లోనే ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. సో ఇదంతా సరే పోస్ట్ మార్కెట్లో అనలైజ్ చేయడం అంతా ఈజీగానే ఉంటుంది. మార్కెట్ నడుస్తున్న టైంలో నిజంగా మీరు చేశారా అంటే మీరు ఆల్రెడీ ఇండికేటర్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో November 18th రోజు ఒక ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ 19th రోజు చూడండి అయిపోయిన తర్వాత అదొక ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్గా November 21st చూడండి, బుక్డ్ అవుట్ ఆన్ ఆల్ షార్ట్ ట్రేడ్స్ ఇన్ ద మార్కెట్ యాజ్ వీఆర్ జస్ట్ 100 points away ఫ్రమ్ అవర్ 618 రిట్రేస్మెంట్ ఆఫ్ టోటల్ ర్యాలీ స్టార్టెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఎలక్షన్స్. ఐ విల్ బీ టేకింగ్ ఫ్రెష్ ట్రేడ్స్ ఓన్లీ ఆఫ్టర్ బ్రీచ్ ఆఫ్ 23,185 అని పెట్టడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఇది 10 AM మార్నింగ్ 10 AM 21st November రోజు పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 21st November ఎగ్జాక్ట్లీ లాస్ట్ డే ఆఫ్ ద ఫాల్. సో మనం నెక్స్ట్ డే ఈ ర్యాలీని మీరు గెస్ చేశారా అంటే నెక్స్ట్ డే ర్యాలీని గెస్ చేయలేదు, కానీ నెక్స్ట్ డే ఫాలో అప్ సెల్ అనేది రాకపోవచ్చు అనే విషయం మనం డెరివేటివ్ డేటా అండ్ మన ఇండికేటర్ని బేస్ చేసుకొని అనలైజ్ చేయడం జరుగుతుంది. సో మన ఇండికేటర్ ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మార్కెట్లో అందరికన్నా ముందు మనకు ఒక కాషన్ రావడం జరుగుతుంది. మీరు మన గ్రూప్లో యాడ్ అయి ఉంటారు కాబట్టి ఇలాంటి డెరివేటివ్ డేటా అప్డేట్స్, డెరివేటివ్ డేటాలో ఎలాంటి ఏదైనా మార్పులు జరుగుతూ మన ఇండికేటర్లో కూడా మార్పు జరిగినట్లయితే మనం ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది మనం ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే మీరు చూడండి
ఎవ్రీడే ట్రేడింగ్ అంటూ మనం చెయ్యం. సో కొంతమందికి ఏమంటుందంటే ఇండికేటర్ చేతిలో ఉంటే ఎవ్రీడే ట్రేడ్ చేసేయచ్చు, సో రోజు మనీని డబల్ చేసుకోవచ్చు అనుకుంటుంటారు. కానీ రియల్ లైఫ్ మార్కెట్లో, లైవ్ మార్కెట్లో అది పాసిబుల్ అవ్వదు అండ్ ప్రతిరోజు ట్రేడింగ్ ఆపర్చునిటీ కాదు. సో మన ఆఫ్టర్ 21st తర్వాత చూడండి, నవంబర్ 22 తర్వాత మళ్ళీ ఈరోజు 28th నవంబర్ ఇప్పటి వరకు ఒక్క ట్రేడ్ కూడా మనం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందనే విషయం మనకి క్లియర్గా మన ఇండికేటర్ చెప్తున్నప్పుడు మనం ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మీరు ఎటువైపు ట్రేడ్స్ తీసుకున్నా కూడా స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్లియర్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇలాంటి మూమెంట్లో మనం చాలా ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రేడ్స్ అన్నిటిలో మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇలా మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేస్తూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే రికార్డు చేస్తున్నాం కదా, సో అయిపోయిన తర్వాత ఎవరైనా చెప్పగలుగుతారు అనుకుంటారు. అందుకనే నేను ఇప్పుడు టెలిగ్రామ్లో మన ఛానల్లో మనం ఏమి ఇచ్చాము అనే విషయాన్ని నేను క్లియర్గా ఇక్కడ విత్ టైం స్టాంప్ చూపించడం జరుగుతుంది. సో మీకు మన ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు యాడ్ చేసుకొని డెరివేటివ్ డాటా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ మన ఇండికేటర్ని యూజ్ చేయడం వల్ల మిగతా పార్టిసిపెంట్తో పోల్చుకున్నట్లయితే మనకు ఒక ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది టెక్నికల్ డాటాతో మనకి నిఫ్టీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కన్సాలిడేట్ అవ్వబోతుంది అనే విషయం తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డెరివేటివ్ డాటాని బేస్ చేసుకొని ఏ లెవెల్స్ని ఇంపార్టెంట్గా చూడొచ్చు, ఏ లెవెల్స్ని బేస్ చేసుకొని ఒకవేళ రైట్ చేయాలనుకుంటే ఆప్షన్స్లో ఎలాంటి లెవెల్స్ని కన్సిడర్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. సో అప్పటి వరకు థ్యాంక్ యూ.